2019లో జరిగిన ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్పై కోడికత్తితో దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్పై దాడి చేసిన శ్రీనివాసరావును అరెస్టు చేసి 5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా అతను జైల్లోనే ఉన్నాడు. అతని తల్లిదండ్రులు వచ్చి తన బిడ్డను విడుదల చేయాలని అభ్యర్థించినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అరెస్టు చేసిన తర్వాత 3 నెలలు బెయిల్ ఇచ్చి మళ్లీ జైల్లో వేశారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కోడికత్తి కేసు మలుపు తిరగబోతోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు తల్లి సావిత్రి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు లేఖ రాశారు. ఈ కేసులో అరెస్టైన శ్రీనివాసరావు తల్లి తన కుమారుడు 4 ఏళ్లుగా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడని, అతనిని విడుదల చేయడం లేదని, జైల్లో నరకం అనుభవిస్తున్నాడని, తక్షణమే విడుదల చేయాలంటూ లేఖలో పేర్కొంది. విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వమంటూ సిఐజీని వేడుకున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. కోడికత్తి కేసులో జగన్ తరపు న్యాయవాదిగా నాగార్జున రెడ్డి, నిందితుడి తరపున న్యాయవాదిగా అబ్దుల్ సలీం వాదిస్తున్నారు. అయితే సీఎం జగన్ తరపు వాదనలు ఇప్పటికే ముగిసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణలో 3 వారాలకు హైకోర్టు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో, శ్రీనివాసరావు జైలు నుండి బయటకు వస్తాడో లేదో, ఈ కేసుపై తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో వేచి చూడాల్సిందే.